హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం జనరల్ మ్యాథమెటిక్స్లో భాగంగా ఆల్రెడీ నెంబర్ సిస్టంలో అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏమిటి, అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య, స్థాన విలువలు, ముఖ విలువలు వాటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ క్లాసులో సంఖ్యలు రకాల గురించి తెలుసుకుందాం. సంఖ్యలు ఫస్ట్ సహజ సంఖ్యలు, ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ అని అంటారు. లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. ఈ సహజ సంఖ్యలను ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ అంటాం కాబట్టి దీంట్లో ఫస్ట్ లెటర్ ఎన్ కాబట్టి సహజ సంఖ్యల్ని మనం ఇక్కడ ఎన్తో సూచిస్తాము. లెక్కించే సంఖ్యలు అంటే మనం వేటిని లెక్కించాలన్నా కూడా 1, 2, 3 అని లెక్కిస్తాము. అందుకే ఇవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ సంఖ్యలు 1 నుంచి ఉంటాయి. అనంతం ఎంతవరకైనా ఉండొచ్చు. అతి చిన్న సహజ సంఖ్య 1. ఆ తర్వాత సంఖ్యల్లో రెండవ రకం పూర్ణ సంఖ్యలు, హోల్ నెంబర్స్ అంటాం. ఈ లెక్కించే సంఖ్యలకు మనం ఈ సున్నాను చేర్చగా, అంటే ఈ సహజ సంఖ్యలకు 0, 1 యాడ్ చేస్తే వచ్చేవి పూర్ణ సంఖ్యలు, హోల్ నెంబర్స్ అంటారు. దీన్ని మనం డబ్ల్యూతో సూచిస్తాం. ఎందుకంటే పూర్ణ సంఖ్యలు హోల్ నెంబర్స్ అంటాం కాబట్టి ఫస్ట్ లెటరు డబ్ల్యూ అని ఉంది కాబట్టి ఇక్కడ మనం డబ్ల్యూతో సూచిస్తాము. 0, 1, 2, 3, 4 సో అని ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పూర్ణాంకాలు. అవే పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అంటారు. అన్నీ లెక్కించే సంఖ్యలు అంటే సహజ సంఖ్యలు తీసుకోవాలి. వాటి రుణాత్మక సంఖ్యలు అంటే మైనస్ నెంబర్స్తో ఉండాలి వాటికి, మరియు 0 ఈ అన్నింటినీ కలిపి పూర్ణాంకాలు అంటారు. అంటే దీంట్లో సహజ సంఖ్యలు ఉంటాయి, 1, 2, 3, 4 ఇవన్నీ ఉంటాయి. రుణాత్మక సంఖ్యలు అంటే -1, -2, -3 ఉంటాయి, 0 ఉంటుంది. వీటన్నిటిని కలిపి మనం పూర్ణాంకాలు అంటారు. వీటిని ఇంటీజర్స్ అంటాం ఇంగ్లీష్లో. దీన్ని జెడ్తో సూచిస్తాము. దీన్ని మనం ఐతో కూడా సూచిస్తాం అన్నమాట. ఇంటీజర్స్ ఐ కాబట్టి ఐ ఆర్ జెడ్ ఇంటీజర్స్ అంటాం అన్నమాట. అంటే దీంట్లో చూస్తే ఫస్ట్ మైనస్ వాల్యూస్తో స్టార్ట్ అవుతుంది. -3, -2, -1, 0. అంటే ఈ 0 సెంటర్గా మనం చేసుకుంటే ఈ 0 ముందు ఉన్నాయి మొత్తం -1, -2, -3, -4 సో అని ఇట్లా ముందుకు వెళ్ళిపోతాయి. అంటే వీటిని మనం రుణాత్మక సంఖ్యలు అంటాము. ఈ 0 తర్వాత ఇటు సైడ్ ఉన్నాయి మొత్తం కూడా పాజిటివ్ నెంబర్స్, ధనాత్మక సంఖ్యలు అంటారు. 1, 2, 3, 4 సో ఆన్. అంటే దీనిలో ధన పూర్ణాంకాలు 1, 2, 3, 4 వీటిని న్యాచురల్ నెంబర్స్ అని కూడా అనవచ్చు. రుణ పూర్ణాంకాలు అంటే ఇటుపక్క 0కి ఇటుపక్క -1, -2, -3, -4. రుణేతర పూర్ణాంకాలు అంటే మనం ఓన్లీ మైనస్లను తీసేస్తే ఇంక్లూడింగ్ 0 ఉంటుంది. ఈ 0 కూడా యాడ్ చేస్తే రుణేతర పూర్ణాంకాలు అంటారు. వీటిని హోల్ నెంబర్స్ అని అన్నాం అనమాట. అంటే ధన పూర్ణాంకాలు అంటే సహజ సంఖ్యలు అవుతాయి. రుణేతర పూర్ణాంకాలు అంటే మైనస్లు మొత్తం తీసేస్తే ఉండేది 0, 1, 2, 3, 4 వీటిని హోల్ నెంబర్స్ అంటాం అనమాట. ఇప్పుడు సరి సంఖ్యలు అనేది చూద్దాం. ఈవెన్ నెంబర్స్ ఇంగ్లీష్లో ఈవెన్ నెంబర్స్ అంటారు. 2చే పూర్తిగా నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. ఉదాహరణ చూస్తే 0, 2, 4, 6, 8, 10, 12 సో ఈ విధంగా ఉంటాయన్నమాట. వీటిని సరి సంఖ్యలు అంటారు. నెక్స్ట్ బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ అంటారు. 2చే నిశ్శేషంగా భాగించబడని సంఖ్యల్ని బేసి సంఖ్యలు అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే శేషం 1 వచ్చే సంఖ్యలను, అంటే 2చే భాగించాలి, శేషం 1 రావాలి, వీటిని బేసి సంఖ్యలు అంటారు. వీటి ఉదాహరణ చూస్తే 1, 3, 5, 7, 9, 11, 13 అనమాట. సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు, వీటిని ఇంగ్లీష్లో మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఏదేని ఒక సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య, ఇక్కడ చూడండి 2, 1, 1 ఏ సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్య 1 మరియు అదే సంఖ్య మాత్రమే. కారణాంకాలు కానీ విభాజకాలు, ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఒకటే. కారణాంకాలన్న విభాజకాలన్న ఒకటే. ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్యకు 1 అదే సంఖ్య మాత్రమే ఇట్లా కారణాంకాలుగా ఉంటే వాటిని ప్రధాన సంఖ్య అంటారనమాట. అంటే అర్థమైంది, దీనికి 2 కారణాంకాలు ఉంటాయి. 1 అనేది కామన్ అన్నిటికీ, 1 అనేది అన్నిటికీ ఉండే కారణాంకం, ప్రతి దానికి ఉంటుంది. కానీ దానికి అదే కారణాంకంగా ఉంటుంది. 1 అనేది కామన్ కాబట్టి 2 కారణాంకాలు ఉంటే అటువంటి సంఖ్యలు మనం ఇక్కడ ప్రధాన సంఖ్యలు అని చెప్పటం అనమాట. ఉదాహరణ చూసుకుంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67,
71, 73, 79, 83, 89, 97. ఇవన్నీ ఎందుకు చదువుతున్నామంటే ఎగ్జామ్లో మనకి 1 నుండి 50 వరకు వచ్చే ప్రధాన సంఖ్యలు ఎన్ని, 1 నుంచి 100 వరకు వచ్చే ప్రధాన సంఖ్యలు ఎన్ని అడుగుతాడు. ఇంకోటి అతి చిన్న ప్రధాన సంఖ్య అంటే మనం 2తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 అని చెప్పొచ్చు. ఇంకోటి సరి ప్రధాన సంఖ్య అన్నా కూడా 2 అవుతుంది. అంటే 2 అనేది సరి ప్రధాన సంఖ్య అవుతుంది, అతి చిన్న ప్రధాన సంఖ్య కూడా అవుతుందన్నమాట. అదేవిధంగా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్టయితే 50 లోపు ప్రధాన సంఖ్యలు అంటే 50 లోపు ప్రధాన సంఖ్యలు. దీనిలో చూసుకున్నట్టయితే 15 అంటే 2 నుంచి మనం చూసుకోవాలా, 2 నుంచి చూసుకోవాలా, 2, 3, 5, 7 ఈ విధంగా చూసుకుంటే 50 లోపల 15 ఉంటాయి. 100 లోపు ప్రధాన సంఖ్యలు 25. ఇది ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ బిట్. 100 లోపు ఎన్ని ఉంటాయి, 50 లోపు ఎన్ని ఉంటాయి అనేది అనమాట ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఇంకోటి సరి ప్రధాన సంఖ్య అంటే 2. సరి ప్రధాన సంఖ్య అంటే 2. అతి చిన్న ప్రధాన సంఖ్య అన్నా కూడా 2 అవుతుంది. అతి చిన్న ప్రధాన సంఖ్య కూడా 2 అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రధాన సంఖ్య రూల్ ఒకటి ఉంది. ఒక సంఖ్య ప్రధాన సంఖ్య కావడానికి నియమం ఏంటంటే ఒక సంఖ్య n² p అయ్యేటట్లు ఉండాలి. మనం p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనేది అనుకుంటే n² p అయ్యేటట్లు n అనే సహజ సంఖ్య అతి చిన్న సహజ సంఖ్య అనేది ఉంటుంది. అంటే n అనేది భాజకం ఫ్యాక్టర్ కాకపోతేనే p అనేది ప్రధాన సంఖ్య అవుతుంది. ఎట్లాగో చూద్దాం. n అనేది pకి భాజకం అయితే p అనేది ప్రధాన సంఖ్య కాదు, భాజకం కాకుండా ఉండాలి. ఉదాహరణ 73 అని చూద్దాం. ఇక్కడ మనం 73ని pగా తీసుకుంటే దీన్ని మనం n² pగా రాయాలి అంటే మనం దీంట్లో 8² తీసుకుంటే 864 దీనికంటే చిన్నది అవుతుంది. నెక్స్ట్ 9² తీసుకుంటే 81 అవుతుంది అనమాట. ఈ విధంగా దీనికంటే పెద్దది తీసుకోవాలి. అదే మనం ఇక్కడ n ప్లేస్లో 8 తీసుకుంటే 8² 64 అవుతుంది. దీనికంటే చిన్నది అవుతుంది, ఇటుపక్క పెద్దది రావాలి కదా. అందుకనే మనం 9 తీసుకుంటే 9² 73గా తీసుకోవాలి. ఇక్కడ n అనేది 9 అవుతుంది. ఇప్పుడు 9 కంటే చిన్న ప్రధాన సంఖ్యలు చూద్దాం ఏమేమి ఉన్నాయి. 2, 3, 5, 7. వీటిలో ఏది కూడా 73కి ఫ్యాక్టర్ కాదు. అంటే 73తో అంటే 73ని 2తో భాగించలేము, అంటే నిశ్శేషంగా భాగించబడదు. 3చే నిశ్శేషంగా భాగించబడలేము, 5చే నిశ్శేషంగా భాగించలేము, 7తో కూడా నిశ్శేషంగా భాగించబడలేము. అంటే అర్థం ఏంది, ఇక్కడ ఫ్యాక్టర్ కాదు అని అర్థం. అంతే 73ని 2 భాగించదు, 3 భాగించదు, 5 భాగించదు, 7 భాగించదు. కాబట్టి 73 అనేది ప్రధాన సంఖ్య. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 73కి 73 అనేది ఒక కారణాంకము, 1 అనేది అన్నిటికీ కారణాంకమే. కాబట్టి దీనికి ఓన్లీ 2 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. ఇంకో ఉదాహరణ 51 తీసుకుందాం. ఇప్పుడు 51 అనేది ప్రధాన సంఖ్య అవునా కాదా చూద్దాం. దీన్ని 8² 51 తీసుకుందాం. ఎందుకంటే 864 దీనికంటే పెద్దగా ఉండాలి కాబట్టి 8² తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ n = 8 అని అర్థం. 8 కంటే చిన్న ప్రధాన సంఖ్యలు చూసుకుంటే 2, 3, 5, 7. దీనిలో ఈ 3 అనేది 51ని భాగిస్తుంది. ఎందుకంటే 51ని 3తో భాగిస్తే 17 వస్తుంది. కాబట్టి ప్రధాన సంఖ్య కాదు. ప్రధాన సంఖ్య కాదు. ఇక నెక్స్ట్ సంయుక్త సంఖ్యలు చూద్దాం. అంటే కాంపోజిట్ నెంబర్స్. ప్రధాన సంఖ్యలు కానివన్నీ సంయుక్త సంఖ్యలే. ఇప్పుడు 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. నెక్స్ట్ సహప్రధాన సంఖ్యలు, కో-ప్రైమ్స్ అంటారు. ఏవైనా 2 సహజ సంఖ్యలకు HCF అంటే గరిష్ట సామాన్య విభాజకం అనేది 1 అయితే ఆ 2 సంఖ్యలను సహప్రధానాంకాలు అంటారు. ఉదాహరణ 2, 3 తీసుకుందాం. ఈ 2కి 1, 2 2 కారణాంకాలు అయితే, 3కి 1, 3 అయితే ఈ రెండింటికి ఉమ్మడిగా ఉన్నది 1 ఒకటే కారణాంకం. ఇక్కడ 7, 9 తీసుకుంటే వీటికి రెండింటికి సేమ్ కారణాంకం 1 తప్ప వేరేది ఏమీ లేదు. 4, 5 తీసుకున్నా కూడా అంతే, 8, 11 తీసుకున్నా కూడా అంతే. దీనికి వేరే కారణాంకాలు ఉంటాయి, దీనికి వేరే కారణాంకాలు ఉంటాయి. కానీ రెండింటికి ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలు ఏమీ లేవు కాబట్టి వీటిని మనం సహప్రధాన సంఖ్యలు, కో-ప్రైమ్స్ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంతటితోటి సంఖ్యలు రకాలు అనే క్లాస్ విన్నాము. ఇప్పటికి 2 క్లాసులు అయిపోయినాయి. నెక్స్ట్ క్లాసులో మిగిలినటువంటి
కాంటెంట్ ఆ సబ్జెక్ట్ ఏముందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.